మొట్టమొదట మనం ఎవరి కోసం ప్రార్థన చేయాలని? హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన దగ్గర కూర్చున్నప్పుడు, ప్రభా ఎవరైతే ఏ విషయంలోనైతే నువ్వు బాధ ఎవరిని బట్టి అయితే ఏమని నలిగిపోతూ కన్నీరు కారుస్తూ ముద్ద మింగుడు పడక గుటక దిగక బాధపడుతూ ఉన్నావో వారిని నువ్వు జ్ఞాపకం చేసుకొని వారిని రక్షించని అడుగు, వారిని కాపాడు అని అడుగు, వారిని స్వస్థపరచు అని అడుగు ప్రియులరా. నిజమండి, ఆ కమిట్మెంట్తో సేవకు వచ్చాం. ఎప్పుడు కూడా మనము దేవుడు మనకిచ్చినటువంటి నీతిని మనం ఎట్లా కనపరుచుకోగలమంటే మన క్రియల ద్వారానే దేవుని సన్నిధిలో. అందుకే మనకెవరు శత్రువులు ఉండకూడదు. నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, మీకు గుర్తుందో లేదా? మనం ఎంతమందికో శత్రువులుగా మనల్ని చూస్తారు, కానీ మనకెవరు శత్రువు ఉండకూడదు. ఒకడే శత్రువా, ఒకడే. అందుకే మీరు కూడా నేర్చుకోండి. ఎప్పుడైనా ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించి, ఒక కోడల మీద ప్రేమ, ఒక కొడుకు మీద ప్రేమ, ఏమండి ఒకరి మీద ప్రేమ అని, ఒక అక్క మీద, ఒక కూతురు మీద, ఇలా వద్దు. దేవుని సన్నిధిలో సంఘంలో మీరున్నారు కాబట్టి సంఘం విషయానికి వస్తే మనం ఎలా ఉండాలంటే అందరితో స్నేహభావంతో ఉండాలి. ఎవరి మీద ద్వేషం వద్దు, ఎవరి మీద పగ వద్దు, ఎవరి మీద అసూయ వద్దు, ఎవరిని గూర్చి చెడుగా మాట్లాడుకోవద్దు. ఎవరి క్రియల చొప్పున దేవుడు వారికి తీర్పు తీరుస్తాడు. పరుల పాపములో పాలివారై ఉండకూడదు, వారి పాపములలో ఏమండి పాలిభాగస్తులుగా ఉండకుండా ఉండాలి. నీ సహోదరుని కోసం నువ్వు పోట పడకుండా ఉండాలి అని అంటే దేవుని సన్నిధిలో దేవుని వాక్యము నెరవేర్చాలి. ఎవరైతే హింసకారులుగా నీ జీవితంలో ఉన్నారో వారి కోసం నీవు ప్రార్థన చేయి ప్రియులరా. ఎందుకంటే కాని మాటల గురించి చెవిని పడుతూ ఉన్నప్పుడు బాధ కలుగుతూ ఉంటుంది. కానీ నా దేవుడు ఏది చేసినా ఆయన చిత్తం లేకుండా చేయడండు. ఆయనకు తెలుసు. దాన్ని మనుషులేం కదా, మనకున్న బంధాలు ఎడబాటు మనం తట్టుకోలేం. కానీ ఈ బలిపీఠం దగ్గర నేను ఇక్కడ ఉంటే నాకు వినపడతా ఉంది. ఒక వ్యక్తి వచ్చి నన్ను బ్రతిలాడుతున్నాడు. కన్న తండ్రిలాగా ప్రేమించిన భర్త భార్యను కనుక బ్రతిలాడినట్టు, ఒక స్నేహితుడు మరొక స్నేహితుడిని బ్రతిలాడినట్టు, ప్రాధేయపడినట్టు, అమ్మా కొద్ది రోజులు ఓర్చుకో. ఎందుకు అప్పగిస్తాడు మనల్ని? అప్పగించడు. ఎడబాటు మనం కోరుకోలేదు, కావాలని ఎడబాటు దేవుని వాక్యం చదివిస్తూ ఉంది కదా. దుష్టుడు తరంకుండానే పారిపోతాడు, ఎవరు తరిమే పని లేదు. ఎందుకంటే మనం అందరం ఆయన పిల్లలమండి, ఆయన పిల్లలం ప్రియులరా. ఏదో ఒక స్వార్థపూరితమైన ఆలోచన పెడతాడు. అందరికీ కళ్ళు వచ్చినాయి తెలుసా. దాన్ని గూర్చి తెలుసుకున్నటువంటి వారు చాలామంది, అరే దావీదు సౌలు, సౌలు అంట దావీదు అంట సౌలు పడ్డట్టు మన అంటే వీళ్ళు పడుతున్నారు. అంటే మనల్ని అంత ఘోరంగా చిత్రీకరించిన మన ప్రేమ అర్థం కాక దాన్ని కూడా అపార్థం చేసుకున్నారండి. కానీ నా యేసై నాకు చూపించాడు ఒక కొండ మీద పెద్ద వెలుగులో హోరావోరీ జరుగుతుంది ప్రియులారా. అంత వెలుగులోనే జరిగింది. ఎటోళ్ళు అటే అయ్యాం కానీ ఇలా కలిసింది లేదు. దాన్నే దేవుడు స్థిరపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఎడబాటు తట్టుకోలేక డిప్రెషన్కి వెళ్ళింది. దేవుని చిత్తం అయ్యున్నా దాన్ని మనం తట్టుకోలేం కొన్నిసార్లు. ఎందుకంటే మంచి మనసు అనేటువంటిది ఉన్నప్పుడు మనుషులంగా కలిసి బ్రతకటానికే ఇష్టపడతాం, ఎడబాటుకి ఇష్టపడం. నా మనసు చెప్తున్నాను ఏమండి, మేము పెద్ద కుటుంబంగా ఉన్నాం కాబట్టి అందరం కలిసి ఉండాలనే ఎప్పుడు ఉంటుంది. సిస్టర్స్ బ్రదర్స్ వచ్చినప్పుడు ఎంత పండగో నాకు. పిల్లలు ఈ పిల్లల మాట వినకపోతే వీళ్ళతో ఎంత అవసరమా, ఏంటి మనకు లాభం అంటారు. అమ్మ ఊరుకోండి, నాకు ఎంత సంతోషంగా ఉందా. ఇద్దరు పిల్లలు వచ్చి స్కూల్లో బూతులు తిడుతున్నారని అక్కడ ఉండలేక ఇక్కడి నుంచి వెళ్ళిపోతే 2 రోజులు నిద్ర పట్ల తెలుసా. జంతువులు అంటే చాలా ఇష్టం, పక్షులంటే చాలా ఇష్టం. కుక్కలు వచ్చినవి కూడా కొన్ని పెద్ద పెద్ద కుక్కలను ఫ్రీగా ఇచ్చారు తెలుసా. కుందేళ్ళని ఇచ్చారు, పిల్లుల్ని ఇచ్చారు. వీటినన్నిటిని ఉంచుకోవాలా. ఎందుకంటే మనకున్న ప్రేమకి మేము షాప్ వ్యాపారం చేస్తూ ఉన్నప్పుడు పాలు పోయించుకుంటారు కదా. అమ్మ మేము ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతున్నామంటే ఎంత దిగులు పడేదన్నో. కారణం ఏంటంటే వాళ్ళ ఆ ఎడబాటు తట్టుకోలేక, మనుషులు దూరం అయితే తట్టుకోలేకపోతున్నాం, పక్షులు ఈ జంతువుల కోసం కూడా ఏడాడుతావురా బాబు మనకు వద్దు అనుకొని దేవుని సన్నిధిలో ఏమండి ఆయన కొరకు బ్రతకటాన్ని
ఇంతగా నేను సమర్పించుకోవటానికి కూడా ఎందుకో తెలిసే కారణం ఆ ప్రేమే. ఏ ప్రేమ అని అడగండి. కుటుంబం అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టం. కానీ యేసయ్య ఏం చేశాడు తెలుసా? నీకు భూమి మీద కుమారులైనా కుమార్తెలైనా పుట్టకుండా ఉండనట్లుగా పెళ్ళి వివాహం చేసుకోకూడదు. ఒకవేళ చేసుకున్నావా అంటే ఆయన చెప్పగానే మనం వింటామా ఏంది? చేసుకున్నావా నీకు పుట్టిన పిల్లలు చచ్చిపోతారని ఉంది. ఈ టార్చర్ మనకొద్దు, ఈ హింస మనకొద్దు. దేవుని మాటకు మనం లోబడి నన్ను నేనుగా దేవునికి అప్పగించుకుంటే, ఒకరు అప్పగించుకుంటే ఎంతమందికో దేవుడు కృప చూపుతాడు. ఎందుకంటే నువ్వు నా పని చేస్తే నీ కుటుంబాన్ని నేను విడిపిస్తాను అన్నాడు. కాబట్టి ఈరోజు ఆయన పని కొరకు నన్ను నేను అప్పగించుకోవటానికి చాలా టైం పట్టింది. అంత తేలిగ్గామి లోబడలేదు ప్రియులారా. దేవునికి ఎన్ని క్వశ్చన్లో వేశాను. మోషే వేశాడు, గిద్యోని వేశాడు, లేదంటే మనోహ వేశాడు, భార్య మనోహ భార్య వేసింది అనుకుంటాం. వాళ్ళని మించిన వాళ్ళం మనం కదా. అన్ని విషయాల్లో ఎన్నో క్వశ్చన్లు వేసి సేవ చేయమని దేవుడు అడిగితే డబ్బులు ఎవరు ఇస్తారని అడిగిందాన్ని నేను. డబ్బులు ఎందుకు? మా పాస్టర్ గారి పరిస్థితులు మాకు తెలుసు కాబట్టి అంతగా దేవుణ్ణి అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయన ఇస్తాడు, ఆయన ఇస్తాడు. ఇలా ఎన్నో విషయాలు దేవుడు మాట్లాడి బలవంతం చేత నన్ను ఆయనకు అప్పగించుకున్నాడు. కనుకనే నా కుటుంబాన్ని నడిపించాడు. ఈరోజు నాతో ఉన్నవారు ఏమండి మాకు అప్పగించిన ఈ పరిచర్యలో ఎంతోమంది కుటుంబాలు విడుదల పొందేటట్లు నా దేవుడు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం ప్రియులారా ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? నిన్ను హింసించుచున్న వారి కొరకు. నిజమే కదా అని పక్కన వాళ్ళ ముఖం చూసి చెప్పుకోండి. కొంచెం అనవసరమైన చెవులు కొరకొద్దు, ఉండమాట చెప్పుకోండి. నిజమే కదా? ఎవరి కొరకు? హింసించు వారి కొరకు చేయాలి. ప్రార్థన ఎలా చేయాలి చెప్పండి? యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను. ప్రార్థన ఎలా చేయాలంటండి? మీలో ఎవరికైనా మరి ఇప్పుడు శ్రమ లేని వాళ్ళందరూ రాలా, మీరు శ్రమల కొలిమిలో ఉండారు. శ్రమలో లేనటువంటి వారు చక్కగా వ్యాపారాలు చేసుకుంటూ డ్యూటీస్ చేసుకుంటూ ఉన్నారు. అది శ్రమ అనేటువంటిది ఏ విధమైందో సరే దేవుని సన్నిధిలో ఏం చేయాలంట? మంచం మీద మూతి ముడుచుకొని దుప్పటి కప్పుకొని పనుకోమన్నాడా? శ్రమ వస్తే ఏం చేయాలి? భయపడి పారిపోవాలా? శ్రమ వస్తే ప్రార్థన మందిరానికి రాకుండా ఉండాలా? శ్రమ సంభవించినా అతడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏమండి ప్రార్థన ఎవరి కొరకు చేయాలంటే శ్రమ సంభవించినప్పుడు ఎవరికైనా ప్రార్థన చేయాలి. మూడవదిగా ఏంటంటే ఎవరి కొరకు ప్రార్థన చేయాలి అని అంటే చూడండి 5వ అధ్యాయం 16వ వచనం. 5:16 మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదే బహుబలము గలదై ఉండను. 2 చేతులు పైకెత్తి కొట్టాలి చాపట్లే గట్టిగా. ప్రార్థన ఎవరి కొరకు చేయాలండి? ఒకని కొరకు ఒకడు చేయాలి. ఎవరికైనా శ్రమ సంభవిస్తే చేయాలి. మిమ్మల్ని హింసించు వాని కొరకు ప్రార్థన చేయాలి. ఎవరి కొరకు ఎవరు చేయాలట? హలో, ఇందులో ఎక్కడైనా నా అనేటువంటి పదం ఉందా? ఉందా? చూడండి, అక్కడ నా మాట వద్దు. మీలో ఎవరికైనా శ్రమ సంభవిస్తే ప్రార్థన చేయాల. హింసించే వారి కోసం. మరి శ్రమ వచ్చినప్పుడు ఎవరికి శ్రమ వస్తే వాళ్ళే భారం, ఎవరికి శ్రమ వస్తే వాళ్ళే ఉపవాసం, ఎవరికి భారం శ్రమ వస్తే వాళ్ళే కన్నీరు గారుస్తారు, ఎవరికి రోగం వస్తే వాళ్ళ కోసమే చేస్తారు. ఇప్పుడు కుమారక్క బెడ్ మీద ఉంది, రెస్ట్. రానక్క బెడ్ రెస్ట్లో ఉంది నెలల తరబడి. అక్కేమో 2 వారాల నుంచి ఆమె దేవుని సన్నిధిని విడవకుండా ఉంది. ఇప్పుడు కుమారక్క కోసం రాణక్క కోసం మర్చిపోకుండా ప్రార్థన చేస్తున్నామన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మీలో ఎవరికైనా శ్రమ. కుమారక్క యాక్సిడెంట్ అయ్యి బైక్ యాక్సిడెంట్ బెడ్ రెస్ట్లో ఉంది. మరి రాణక్క కొన్ని నెలల నుంచి ట్రీట్మెంట్లో ఉంది. ఇప్పుడు వాళ్ళ కోసం ఎవరు ప్రార్థన చేస్తున్నారు?
ఎంతగా చేస్తున్నావు? నువ్వు బిడ్డ మీద ఉన్నంతగా చేస్తున్నావా? నీకు బలహీనత వచ్చినంతగా చేస్తున్నావా? ఎవరికి పెయిన్ వస్తే ఆ పెయిన్ వాళ్ళకే తెలుస్తుంది. కానీ క్రైస్తవుని జీవితంలో ఉన్న అనుభవం ఏంటంటే, ఎవరైనా బాధ శ్రమ అనుభవిస్తూ ఉంటే ఆ ఎదుటి వాళ్ళు ఆ శ్రమ అనుభవించినంతగా దేవుని సన్నిధిలో ప్రార్థన మరి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇది కదా మనం మొదటి మెట్టు చేసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది. మీలో ఎవరికైనా శ్రమ సంభవిస్తే ఏమండి, మీరు ప్రార్థన చేయాలి. ఒకరి కొరకు ఒకరు. మరి ఎవరి కొరకు వాళ్ళు చేసుకుంటున్నారా? ఒకరి కొరకు ఒకరు చేస్తున్నారు? చెప్పండి. హలో, ఒకరి కొరకు ఒకరు చేస్తున్నారా? ప్రార్థన ఎలా చేయాలి? హింసించు వారి కొరకు ప్రార్థన, ఒకరి కొరకు ఒకరు. ఎవరైతే శ్రమలో ఉన్నారో వారి కొరకు చేయాలి. ఎలా చేయాలి? పట్టుదలతో చేయాలి.